ప్రియమైన వారులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కాము. 2 తిమోతి 2:1. ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎంతటి ఘోర పాపినైనను క్షమించి దేవుని ఎదుట పరిశుద్ధినిగాను, నిర్దోషినిగాను మరియు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు పాత్రునిగా చేస్తుంది. మరియు శోధన పరిశోధనలన్నిటిపైన జయమును అనుగ్రహిస్తుంది. కృప ద్వారా మనము ఎల్లప్పుడూ జయము పొందినట్లు వీటిని పొంది ఉన్నాము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులవినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడను తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ గాక విశ్వాసం అను డాలు పట్టుకున్నది. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీ 6:11-14 వచనాలు. దేవుడు మీ అందరిని దీవించి కాపాడును గాక. ఆమేన్.